డాడీ, సార్ స్కూల్ ఫీజు కట్టమంటున్నారు. వచ్చే నెల కడతా అని చెప్పు. ఫీజు కట్టకపోతే స్కూల్కు రావద్దన్నారు. సరే పో. ఇప్పుడు డబ్బులు లేవు. భూమి అమ్మేస్తే అన్ని అప్పులు ఒడ్డెక్కిపోతాయి. అరే సాయి, డాడీ, ఎక్కడున్నావురా? ఏమైంది డాడీ? రా బయటికి వెళ్దాం. ఏమా భూమి, కొంచెం ఎక్కువ డబ్బులు ఇప్పించండి అయ్యా. ఇదిగో 50,000 అడ్వాన్స్. సరే అయ్యా. ఏం సంగతి రంగయ్య, నా అప్పు తీర్చవా? 50,000 అడ్వాన్స్. సరే అయ్యా. ఏం సంగతి రంగయ్య, నా అప్పు తీర్చవా? భూమి అమ్ముతున్నా, అమ్మగానే ఇస్తా. భూమి అమ్మేసి ఊరు వదిలి పారిపోతే అందరికి అడ్వాన్స్ ఇవ్వు. అయ్యా నీకు దండం పెడతా అయ్యా, మా అబ్బాయి స్కూల్ ఫీజు కట్టాలయ్యా. వాడేం చదువుతాడు, నా దగ్గర పని చేస్తే నా అప్పు అయినా తీరుతుంది, సరేనా? రంగయ్య, నీ కష్టం ఎవరికి రాకూడదు. నా కొడుకు చదువు ఆగిపోయినట్టుంది, ఇప్పుడు ఏం చెయ్యాలి? అరే సాయి, నువ్వు బాగా చదువుకోవాలరా, అమ్మని ఏడిపించకు. నేను చదువుకుంటాను కానీ ముందు ఫీజు కొట్టు డాడీ. సరేరా. వాడేం చదువుతాడు, నా దగ్గర పని చేస్తే నా అప్పు అయినా తీరుతుంది, సరేనా? కానీ ముందు ఫీజు కొట్టు డాడీ. వాడేం చదువుతాడు, నా దగ్గర పని చేస్తే నా అప్పు అయినా తీరుతుంది, సరేనా? కానీ ముందు ఫీజు కొట్టు డాడీ. వారం రోజుల తరువాత నా కొడుకు చదువుకుంటాడు, నా అప్పులు కూడా తీరిపోతాయి. వారం రోజులు అవుతుంది స్కూల్కి పోయి. నీ స్కూల్ ఫీజు మొత్తం కట్టేశా. ఇప్పుడు కట్టేశావు, వచ్చే సంవత్సరం ఎలా కడతావు? అదంతా అప్పుడు చూద్దాం, నువ్వు ముందు పోయి చదువుకో. ఇప్పుడు మనం ఏం చేసినా వాడి ఫీజుకి సరిపోవు, ఏదో ఒక పని చూసుకోవాలి. మేస్త్రి లక్షణ కడితే ఏదో ఒక పని చూస్తాం. ఏం సంగతి మేస్త్రి, చెన్నై నుంచి ఎప్పుడు వచ్చావు? నేను వచ్చి వారం అవుతుంది రంగయ్య, రేపే పోవాలి. ఏదైనా పని ఉండి చూడు మేస్త్రి, డబ్బులకి చాలా ఇబ్బందిగా ఉంది. మాకు పని వాళ్ళ అవసరమే, రేపు మాతో వచ్చాయి. ఇల్లు గడుస్తుంది, డబ్బులు వెనక్కి వేసుకోవచ్చు. ఏదైనా పని ఉండి చూడు మేస్త్రి, డబ్బులకి చాలా ఇబ్బందిగా ఉంది. మాకు పని వాళ్ళ అవసరమే, రేపు మాతో వచ్చాయి. ఇల్లు గడుస్తుంది, డబ్బులు వెనక్కి వేసుకోవచ్చు. అరే సాయి, బాగా చదువుకో, అమ్మని ఇబ్బంది పెట్టకు, సరేనా? సరే నాన్న. జాగ్రత్త, వెళ్తున్నా. ఎప్పుడు వస్తావు నాన్న? రే, నువ్వెందుకు వస్తున్నావురా? నువ్వెందుకు వచ్చావురా? నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు నాన్న? సార్ నిన్ను స్కూల్ ఫీజు పదే అడగొద్దంటే నేను ఊరు వెళ్ళి పని చేయాలరా, అర్థమైందా? ఇదిగో నాన్న, నీ సాధ్యుల కోసం పనికొస్తాయి. నీకెక్కడరా ఎంత డబ్బులు? అమ్మ అప్పుడప్పుడు ఇచ్చిన డబ్బులు దోచుకొని చెప్పులు కొనుక్కుందాం అనుకున్నా, ఆ డబ్బులే నీకు ఇచ్చాను నాన్న. సరే కానీ ఎండకు కాలు కాలితే నా చెప్పులు వేసుకుని ఇంటికి వెళ్ళు. వాళ్ళు ఎప్పుడు వస్తావు నాన్న? త్వరలోనే వచ్చేస్తాలేరా, జాగ్రత్త, సరేనా? సరే నాన్న. ఇదిగో రంగయ్య, రోజు నువ్వు ఎందలోనే ఉండాలి. సరే అయ్యా. రేపటి నుంచి పనిలోకి వచ్చాయి. అలాగే మేస్త్రి. రంగయ్య, రంగయ్య. మేస్త్రి గారు వస్తున్నా, ఆగండి. చెప్పండి మేస్త్రి, ఏంటి ఇలా వచ్చారు? రోజు నువ్వు ఇక్కడే పని చేయాలి. సరే మేస్త్రి. నేను ఇలా పని చేసినట్టుగా నా కొడుకుని అలా చేయకూడదు. రంగయ్య, ఒకసారి రైట్. ఇదిగో ఈరోజు నీ కూల్ డబ్బులు. సరే అయ్యా. అరే సాయి, మీ నాన్న మాట్లాడుతున్నాను రా. అరే సాయి, మీ నాన్న ఫోన్ చేశారా? నాన్న ఎప్పుడు వస్తావు నాన్న? నిన్ను చూడలేక ఉండలేకపోతున్నా.
వచ్చేస్తాను రా కొన్ని రోజుల తర్వాత. బాగా చదువుతున్నావరా? అన్న మా క్లాస్లో ఫస్ట్ నేనే నాన్న. సరే సాయి, బాగా చదువుకో, రేపు ఫోన్ చేస్తాలే. మేస్త్రి, మా కొడుకుని చూడలేకపోతున్నా మేస్త్రి. తాగు రంగయ్య, నీ బాధ మొత్తం తీరిపోతుంది. వద్దు మేస్త్రి, వద్దు, నేను తాగను మేస్త్రి. రంగయ్య తాగుతాడో తాగడు, నెక్స్ట్ స్పాట్ లో చూడండి. మేస్త్రి, మా కొడుకుని చూడలేకపోతున్నా మేస్త్రి. తాగు రంగయ్య, నీ బాధ మొత్తం తీరిపోతుంది. వద్దు మేస్త్రి, వద్దు, నేను తాగను మేస్త్రి. రంగయ్య, తాగు రంగయ్య. మా కొడుకు తెలిస్తే బాధపడతాడు మేస్త్రి గారు. ఏమవదు రంగయ్య, తాగు. ఊర్లో అప్పులున్నాయి మేస్త్రి, నా కొడుకు ఫీజు కూడా కట్టలేకపోతున్నా, ఇక్కడ పని కూడా చేయలేకపోతున్నాను. వీటన్నిటికి మందే మంచిదిలా ఉంది. రంగయ్య, రా రంగయ్య పనిలోకి. వస్తున్నానయ్యా. ఇంకెన్ని రోజులు రంగయ్య పని చేస్తావు? మీ ఇంటికి వెళ్ళవా? వెళ్తాను మేస్త్రి, మా సాయిగాని జాబ్ వచ్చిన తర్వాత తప్పకుండా వెళ్తాను మేస్త్రి. 10 సంవత్సరాల తరువాత ఎవడు వీడు ఇలా పరిగెడుతున్నారు అనుకుంటున్నారా? వీడి పేరే సాయి, రంగయ్య కొడుకు. వీడే సాయిగాడు ఫ్రెండ్. ఏంటి వీళ్ళిద్దరు ఇలా చేస్తున్నారు అనుకుంటున్నారా? వీళ్ళిద్దరు ఆర్మీకి ప్రిపేర్ అవుతున్నారు. ఇదిగో రంగయ్య, ఫోన్ వచ్చింది నీకు. హలో. 10 సంవత్సరాలు అవుతుందన్న, ఇంకెప్పుడు వస్తావు నాన్న? నువ్వు జాబ్ తెచ్చుకుంటే నేను వస్తాను రా. ఆల్రెడీ ఆర్మీకి అప్లై చేశానన్న, ఖచ్చితంగా జాబ్ కొడతాను. అవునా, మంచిదిరా. నువ్వు పని చేసిన చాలు నాన్న, ఇంటికి వచ్చేనన్న. వచ్చే నెల వస్తా లేరా? ఎప్పుడు ఇలానే చెప్తావు, ఒక్కసారి కూడా రాలే. లేదురా, వస్తా. ఈవెంట్స్ ఇంక 10 రోజుల టైం ఉంది, రారా రన్నింగ్ వేద్దాం. అవునరా. మీ నాన్న అక్కడ ఉన్నాడు, నీకు జాబ్ వస్తేనే వస్తానన్నాడు, గుర్తుపెట్టుకో. అవునరా, నేను ఎలా అయినా జాబ్ కొట్టాలిరా. సాయి, రారా రన్నింగ్ వేద్దాం. పదరా, వేద్దాం. ఎగ్జామ్స్ అయితే పాస్ అయ్యాంరా, ఈవెంట్స్ ఖచ్చితంగా కొట్టాలరా. నేను మాత్రం ప్రాణం పెట్టి కష్టపడాలిరా. నేను జాబ్ కొడితే మా నాన్న ఇంటికి వస్తాను అంటున్నాడు రా. నిన్నటికంటే ఒక రౌండ్ ఎక్కువ వేయాలరా. పరిగెడితే చూసేవాళ్ళు షాక్ అవ్వాలిరా. ఎవర్రా మీరు, ఎక్కడేం చేస్తున్నారు? అన్న, ఆర్మీ జాబులు పడ్డాయి కదన్న, ప్రాక్టీస్ అవుతున్నాం అన్న. కాళ్ళకి షూస్ లేవు, ఒంటి మీద స్పోర్ట్స్ బట్టలు లేవు, మీరు రన్నింగ్ చేస్తారంటే ఎవడైనా నమ్ముతాడు అసలు? వీడికి ఆ డబ్బు ఉందని పొగరు, మాకు ఆ డబ్బులు లేవు, నీకేంటి బాధ? డబ్బులు లేనప్పుడు ఏం లేనప్పుడు నీకెందుకు ఆర్మీ జాబ్? ఇక్కడ నుంచి దెంగే మా స్థలం నుంచి, నీకేం పని ఇక్కడ? సారీ అన్న. నీ బ్రతుకులకి ఎందుకురా ఆర్మీ జాబ్లో? రే సాయి, బయటికి రా. రే ఏంట్రా? రే సాయి, మా నాన్న మీ నాన్నకి 50,000 అప్పిచ్చాడు రా, అది ఇంట్రెస్ట్ 60,000 అయిందిరా. డబ్బులు మొత్తం ఎప్పుడు ఇస్తావు నువ్వు? వారం రోజుల్లో నీ డబ్బు మొత్తం నీ ముఖాన్ని కొడతా. సరే అయితే మళ్ళీ వారం రోజుల తర్వాత వస్తా మీ ఇంటికి. హలో నాన్న. ఊర్లో గొడవలు పెట్టుకుంటున్నావంట కదా, ఏందిరా? ఏం గొడవలు? ఏం లేవు. నాకు తెలుసురా, నేను చేయమంటుంది ఏంటి, నువ్వు చేస్తుంది ఏంటి. వాడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడు నాన్న, అందుకే కొట్టా. మనకి అటువంటి గొడవలు వద్దురా. సరే నాన్న. నీ అకౌంట్లో 10,000 వేస్తున్నా, నీ బట్టలకి, నీ షూస్కి, నీ ఖర్చుకుంచుకో. నేను ఏదో అనుకున్నా, ఈడేం చేస్తాడో ఏటో. 10,000 ఉన్నాయి, ఇంకెలా అయినా 50,000 సంపాదించాలి.